ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ డిస్హానెస్టీ. ఈరోజు దేవుని యొక్క వాక్యం అన్యాయంగా అది ఏదైనా కానీ సంపాదించడం కానీ అన్యాయంగా బిహేవ్ చేయడం కానీ, సో అన్యాయం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే హానెస్ట్గా లేకపోవడం అండి. సో మనం చూసుకుంటే ప్రాబ్స్ చాప్టర్ 13 verse 11లో మనం చూసుకుంటే అండి, వెల్త్ గెయిన్డ్ బై డిస్హానెస్టీ విల్ బీ డిమినిష్డ్ బట్ హూ గ్యాదర్స్ బై లేబర్ విల్ ఇంక్రీజ్ అని రాయబడి ఉంది. ఇది మనం చూసుకుంటే అండి, ఎప్పుడైతే డిస్ఆనెస్ట్ వేలో మనం వెల్త్ని సంపాదిస్తున్నామో, డబ్బుని సంపాదిస్తున్నామో, అది ఎప్పటికీ నిలవదంటండి. సో డ్విండిల్డ్ అని రాయబడి ఉంది. ఇంకొక వర్షన్లో చూసుకుంటే అంటే లిటిల్ బై లిటిల్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుందంట, మన లైఫ్లో డిమినిష్ అయిపోతుందంట. సో సంపాదన అన్నది వస్తుందేమో, చాలా ఫాస్ట్గా వస్తుందేమో సంపాదించేది, కానీ అది నిలబడదు అని వాక్యం చెప్తుంది. అంటే ఏదైతే మీరు హానెస్టీగా సంపాదించట్లేదు, న్యాయంగా నీతిగా సంపాదించని ఏ రూపాయి కూడా మీ దగ్గర నిలవదు. అండ్ దేవునికి కూడా అది నచ్చని క్రియ. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమందరం కూడా ఎటువంటి డిస్హానెస్టీలో మనము మన యొక్క జీవితంలో నివసిస్తున్నాము, ఎటువంటి డిస్హానెస్టీలో మనం ఎటువంటి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం దేవునికి ఎగైనెస్ట్గా అన్నది మనం ఆలోచించాలండి. ఏదైతే మనం సంపాదిస్తున్నామో ఆ సంపద అన్నది, ఆ లేబర్ అన్నది దేవునికి మాదిరికరంగా ఉండాలండి. దేవుని యొక్క బ్లెస్సింగ్గా ఉండాలి. కానీ మన సంపాదన దేవుడు అసహించుకునేటట్టుగా మన సంపాదన ఎప్పుడు కూడా ఉండొద్దండి. అలాంటి సంపాదన ఉన్నా అది నిలవదు అని వాక్యం చెప్తుంది, డిమినిష్ అయిపోతుందని వాక్యం చెప్తుంది. అండ్ హూ గ్యాదర్స్ బై లేబర్ విల్ ఇంక్రీజ్, అంటే లిటిల్ బై లిటిల్గా అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంట అండి. దేవుడు అంటే కొద్దిగా ఉన్నా పర్వాలేదు మన జీవితంలో, అది కొద్దిగా సంపాదించిన పర్వాలేదు, హార్డ్ వర్క్ త్రూ, మన యొక్క దేవుని మీద ఫెయిత్ త్రూ, దేవుడి యొక్క బ్లెస్సింగ్ని మనం పొందుకుంటూ లిటిల్ బై లిటిల్ మనం ఎదిగినా పర్వాలేదండి. కానీ అది ఎప్పటికీ నిలిచి ఉంటుందండి. కానీ తొందరపాటుతనంతో అన్యాయంగా సంపాదించేయాలి, అన్నీ మనం సాధించేసుకోవాలి అని ఒక ఆతృతతో చేసేది ఏది కూడా మన లైఫ్లో నిలవదండి, డిమినిష్ అయిపోతుంది. ఈ యొక్క వాక్యం కరెక్షన్ అండి. ఈ యొక్క వాక్యాన్ని విని ఎవరైతే ఈ యొక్క వాక్యంలో దేవుడికి నచ్చినట్టుగా బతకట్లేదో వాళ్ళందరూ కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోనండి. దయచేసి మీ యొక్క జీవితాలని ప్రూవ్ చేసుకోనండి. దేవుని యొక్క వాక్యం ద్వారా నివసించండి. తద్వారా మీరు లిటిల్ బై లిటిల్గా ఎదిగినా పర్వాలేదు కానండి, అది శాశ్వతంగా ఉంటుంది. అండ్ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటుంది. అట్లనే దేవుడికి ఇష్టపడే రీతిగా మనం నివసించే వ్యక్తులుగా ఈ యొక్క ప్రపంచంలో మనం ఉంటామండి. అండ్ క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్గా చూడకండి, ఇట్స్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునికి నచ్చినట్టుగా మనం జీవించినప్పుడు అండి, దేవుడు సమస్తాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ ద థింగ్స్ విల్ బి యాడెడ్ ఆన్ టు యూ అని రాయబడి ఉందండి వాక్యంలో. ఆయన నీతిని వెతకండి, ఆయన యొక్క రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సిన ప్రతి అవసరతలు తీరుస్తారు. అన్యాయంగా సంపాదించే డబ్బు కానీ ఎటువంటి విషయాలు కూడా అన్యాయంగా వచ్చేది ఏది మనకు వద్దండి. హార్డ్ వర్క్ త్రూ లిటిల్ బై లిటిల్ వచ్చినా పర్వాలేదు, అది శాశ్వతంగా ఉంటుందని వాక్యం మనకి తెలియజేస్తుందండి. ఒక చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.